గారి డోర్ దగ్గరికి వస్తా ఉన్నారు. అదే గనక జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల దగ్గరికి వెళ్తే వేరేగా ఉండేది. కానీ బాధితులు జగన్మోహన్ రెడ్డి గారి డోర్ దగ్గరికి పిలిపించుకుంటా ఉన్నారు. ఉదాహరణకి రైతులు అని చెప్పేసి కొంతమందిని పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రైతులు ఎవరు అనేది మేము స్పష్టంగా బయటికి చెప్పాం. ఆ రైతులు వైఎస్ఆర్సీ కార్యకర్తలు ఉన్నారు. కొంతమంది భూములు ఇవ్వనటువంటి రైతులే అమరావతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులనే పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత ఇక మెయిన్ టాపిక్ వస్తే అసలు విషయం డిఎస్సిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఫూల్ని చేసేశారు సార్. ఆయన పక్కన ఉండేటటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఫూల్ని చేశారు. క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇక డిఎస్సి అనేటటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇద్దరు విద్యాశాఖ మంత్రులు ఉన్నారు. ఒకరు బొత్స సత్యనారాయణ గారు, మరొకరు ఆదిమూలం సురేష్ గారు. వీరిద్దరూ లేకుండా డిఎస్సి అభ్యర్థుల్ని ఏమాత్రం అనుభవం లేనటువంటి పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు కలిసేసి వారు చెప్పినటువంటి మాటలన్నీ నిజం అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్కి చెప్పటం, నెక్స్ట్ డే ఐఏఎస్ అధికారులు అందరూ వచ్చి కూడా ఈ హాల్ టికెట్ నెంబర్, ఈ వ్యక్తి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేటటువంటి స్పష్టమైన విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాదనంతా కూడా తప్పు అని చెప్పేసి క్లియర్గా చెప్పినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ విద్యాశాఖ మంత్రులుగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఆదిమూలం సురేష్ గారు సేఫ్ సైడ్ అయ్యారు. కానీ ఒక విధంగా చెప్పాలంటే స్కేప్ కోట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు. స్కేప్ కోట్ నేను చాలా పాలిష్గా వాడాను, మామూలుగా అయితే బకరా అంటారు. అలా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చుట్టూ ఉన్నటువంటి పార్టీ చేస్తా ఉంది అనేటటువంటి విషయం మేం కాదు, ఒక 6 నెలల క్రితం విజయసాయి రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పారు. 2014 నుండి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు. సార్, ఈరోజు నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాదు, ఒక సామాన్య విశ్లేషకుడిగా గనక మాట్లాడితే గనక 2014 నుండి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి సలహాలు తీసుకుంటే 2019 ఆ సలహాలు మంచియా ముంచేయా అనేది వేరే విషయం. కానీ ఆ సలహాల త్రూ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎక్స్ట్రా సలహాదారులను పెట్టుకుని విజయసాయి రెడ్డి అనేటటువంటి వ్యక్తిని పక్కకు నెట్టారు. దాంతో ఎక్స్ట్రా సలహాదారులు వచ్చిన తర్వాత 151 వచ్చినటువంటి సీట్లు 11కు పడిపోయాయి. ఆ ఎక్స్ట్రా సలహాదారులు ఎవరంటే ఇందాక మీరు పేరు ప్రస్తావించలేదని చెప్పేసి రమేష్ అన్న కోపం వచ్చిందేమో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అనేటటువంటి ఒక సలహాదారుని పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడింది. ఎందుకంటే ఆయన ఉండబట్టే 11 వచ్చాయి. ఆయన లేకపోతే కనీసం ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో ఇక ఆ తర్వాత ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, నవీన్ గారి అంశం కావచ్చు, ఆ తర్వాత ఏకాంబరం గారి అంశం కావచ్చు, మీరు చెప్తున్నటువంటి స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు కావచ్చు. మేం ప్రభుత్వం తరఫున ఒక ఛాలెంజ్ చేశాం. మీరు హాల్ టికెట్ నెంబర్ చెప్పండి. ఒకవేళ ఆ వ్యక్తికి ఉద్యోగం వస్తే ఎందుకు వచ్చిందో చెప్తాం, రాకపోతే ఎందుకు రాలేదు అనేటటువంటిది చెప్తాం. మీరు దానికి హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తారా, మీ ఇష్టం. మేము స్పష్టంగా చెప్పాం, మీరు హాల్ టికెట్ నెంబర్ చెప్పండి. ఈ వ్యక్తికి అన్యాయం జరిగింది అనేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతను హాల్ టికెట్ నెంబర్ చెప్పండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 26 మందిని కలిశారో ఆ 26 మందిలో 26 మంది గురించి ఈరోజు ఐఏఎస్లు చక్కగా సమాధానం చెప్పినటువంటి సందర్భం. ఆ వ్యక్తులకు ఎందుకు ఉద్యోగం రాలేదు, 7 పోస్టులు ఉంటే 6 పోస్టులు ఉంటే 7వ ర్యాంక్ అభ్యర్థికి ఎలా ఉద్యోగం వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఆయన గోల్డ్ మెడల్ బదులు